हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्రైब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో ఈ థంబెల్లో మీరు చూసినట్టుగా ఈ పల్లెల్లో నుంచి, మన నెల్లూరు పల్లెల్లో నుంచి మన జగిత్యాల రైతుకి, మన సబ్స్క్రైబర్కి ఒక 20 గొర్రెలు అనేటివి, పట్టుడు గొర్రెలు మనం కొని పంపించడం జరిగింది. సో వాటి పద్ధతి ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్పినాం. అలాగే ఆయన గొర్రెలు ఈ వీడియో కొద్దిగా చివరిలో ఎలాంటి గొర్రెలు తీసిచ్చాం అనేది, ఆ 20 గొర్రెలు ఎలాంటివి వచ్చాయి అనేది వీడియో ఉంటుంది. అలాగే ఆయన ఇక్కడికి రాలేదు, నేను ఇలాగా సెలెక్షన్ చేసి ప్రతి ఒక్కటి చూసి వీడియో పంపించిన తర్వాత ఓకే అన్నాక ఆయన డబ్బులు అమౌంట్ పంపించేశారు. ఇక్కడికైతే పని అయిపోయింది. సో వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినాక ఆయనకు గొర్రెలు నచ్చాయా లేవా అన్న విషయం కూడా దీంట్లో నేను చెప్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో గొర్రెలన్నీ మనం 46 గొర్రెలు, ఇవి 46 గొర్రెల నుంచి ఒక 20 గొర్రెలు మనకు నచ్చినట్టుగా పట్టుకున్నాం. అలాగే మెయిన్గా ఆయన ఈ పల్లా గొర్రెలు ఏదైతే చూస్తున్నారో, పల్లా గొర్రెలు ఉంటే వేసి పంపించండి అంటే అందుకు స్టార్టింగ్లో ఆ పల్లా గొర్రెలు అనేటివి బయటికి లాగడం జరిగింది. సో ఒకసారి వీడియో మొత్తం మాట్లాడుకున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకొండ పల్లెల్లో రైతుల దగ్గర మనకు తమిళనాడు రైతులకి ఒక 43 గొర్రెలు ఇప్పించాననేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అలాంటి గొర్రెలు కావాలన్నా అవే గొర్రెలు కావాలనేసి చెప్పారు. సో ఆ కట్టలో నుంచి ఇది 2 పళ్ళ మీద ఉంది ఇది. సో ఇలాగా ఆయనకి నచ్చిన గొర్రెలు ఒక 20 గొర్రెలు ఇలాగ మనం అన్ని పళ్ళు చూపించి, ఈ వీడియో మొత్తం 6 నిమిషాలు వచ్చిందనమాట. ఈ 6 నిమిషాల వీడియో ఆయనకు చూపించి, ఇదిగో లాగిన తర్వాత ఈ 20 గొర్రెలు ఉన్నాయి అనేసి ఆయన వీడియో చూపించి ఓకే అంటేనే మనం పంపిస్తాం. లేదా దాంట్లో నుంచి మార్చంటే ఆల్రెడీ మార్చాము, 2 గొర్రెలు మార్చాము దీంట్లో. ఫస్ట్ మనం సెలెక్షన్ చేసినటివి కాకుండా దాంట్లో నుంచి మళ్ళీ ఫైనల్గా ఈ 2 గొర్రెలు తీసి వేరే 2 గొర్రెలు వేయండి అలా అనేసి మొత్తం చేసి సెట్ చేసి పంపించాం. కానీ ఫైనల్గా ఆయనకి ఇంటి దగ్గరికి వెళ్ళి దిగినాయి. ఆ వీడియో నాకంటే ముందు మాధవ యూట్యూబ్లో పెట్టేశాడు. దానివల్ల ఏంటంటే మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లం ఏదైనా వస్తాయనేసి నేను దీంట్లో పెట్టలేదు. నాకంటే ముందు అతను పెట్టేశాడు తమిళంలో. సో అందువల్ల అది నేను దీంట్లో పెట్టడం లేదు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బండి దిగిన వీడియో అంతా వచ్చింది. సో ఈ వీడియో ఎడిట్ చేయడానికి ఒక అరగంట ముందు బ్రదర్ తోటి, ఎవరైతే ఇవి గొర్రెలు కొన్నారో ఆయనతోటి నేను మాట్లాడాను. అంటే నేను వీడియోలో నేను పంపించాను, గొప్పగా ఉన్నాయి, భలే ఉన్నాయి, ఎద్దులు మాదిరిగా ఉన్నాయి అనేసి చెప్పేసినా కానీ మళ్ళీ ఆయన ఆ వీడియో చూస్తారు. సో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను. సో ఈ సెలెక్షన్ చేసిన గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇప్పుడు 20 గొర్రెలు తీసాం దీంట్లో నుంచి. ఇవి ఫైనల్ చేసిన గొర్రెలు అనమాట. దాంట్లో నుంచి లాగినప్పుడు ఈ 20 గొర్రెలు మనం తీసుకున్నాం. సో గొర్రెల వీడియో చూపించి ఓకే అనేసి చెప్పిన తర్వాత మళ్ళీ బేరాలు అనేటివి చేసుకోవడం జరిగిందనమాట. ఈ 20 గొర్రెల్లో ఆయనకు ఒక గొర్రె అయితే కుంటుతా ఉండింది. అది నేను ఇక్కడే చెప్పాను ఆయనకి. ఆయన కూడా ఆ గొర్రె చూశాడు, పిల్ల ఉందని చెప్పి ఓకే అన్నారు. 22 గొర్రెలు అనమాట. 20 గొర్రెలు ఫస్ట్ తీసుకున్నాం, మళ్ళీ పిల్లలు ఉంటే 2 గొర్రెలు దాంట్లో కలుపుకున్నాం. ఈ 22 గొర్రెల్లో 2 గొర్రెలు ఆయనకి నచ్చలేదు. సో అది ఈ వీడియో చివరిలో కనిపిస్తుంది, ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పల్లా గొర్రె, ఒకటి అది నచ్చలేదు. ఇంకొకటి కొద్దిగా జుడిపి గొర్రె వచ్చేటప్పటికి ఒక గొర్రె, ఆ 2 గొర్రెలు నచ్చలేదన్న, మిగతా ఎంత పర్ఫెక్ట్గా ఉందనేసి చెప్పారు. దీంట్లో కూడా ఒక 2 గొర్రెలు తీసుకున్నాం అనమాట. పెద్ద గొర్రె ఒకటి కుంటుతా ఉంది, అది తీసేస్తున్నాం. ఒక పల్లా గొర్రె అలాగే ఒక జుడిపి రంగు గొర్రె, ఈ 2 గొర్రెలు మనం అనుకున్నంతగా సాటిస్ఫాక్షన్ లేదు అనేసి ఆయన ద్వారా తెలిసిందనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఒకటి పల్లా గొర్రె, ఆ చివరిలో వెళ్తుంది చూడండి, అది ఒకటి నచ్చలేదు, ఇంకొకటి నచ్చలేదు, 2 నచ్చలేదు ఆయనకి. మిగతా గొర్రెలన్నీ ఆయన ఏవైతే అనుకున్నాడో అలాగే పర్ఫెక్ట్గా ఆయనకి నచ్చినట్టుగా వచ్చిందనమాట. సో ప్రతి ఒక్క గొర్రె ఇలాగ పట్టుకునేసి, ఇదిగో ఇది 2 పళ్ళ మీద ఉంది, అది 4 పళ్ళ మీద ఉంది, ఇది 6 పళ్ళ మీద ఉంది, మొత్తం ఎత్తిన తర్వాత ఆయన వీడియో చూసుకునేసి మామూలుగా ఇదిగో నా ఈ 8వ గొర్రె, ఈ 9వ గొర్రె, ఈ 10వ గొర్రె, ఆ గొర్రె వద్దు, ఇది తీసేయండి, ఇలా జరుగుతుంది మామూలుగా. ఇలా చాలా చేస్తూ ఉంటాం. 160 మంది మనకు డబ్బులు పంపించేస్తారు. గొర్రెలు మనమే ఇక్కడి నుంచి చూసి సెలెక్షన్ చేసి పంపిస్తాం. ఇక్కడ కొద్దిగా తొందరపాటు జరిగింది. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఆ సేమ్ టైంకి గొర్రెలు కొనడానికి వచ్చున్నారు. సో ఈ గొర్రెలు లాగిన తర్వాత వాళ్ళు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకోసం అనేసి ఈ సబ్జెక్ట్ చేయలేకపోయినాం. అంటే ఆ 8వ గొర్రె 9వ గొర్రె తీసేయండి అన్న మాట చెప్పలేకపోయినాం. వాళ్ళు ఫోటో పంపించాను, ఈ గొర్రె తీసే ఆ గొర్రె తీసే అని చెప్పాడు. అలాగా 2 గొర్రెలు అయితే మార్చాం. అయినా కానీ ఆ 2 గొర్రెలు ఆయనకి పెద్దగా నచ్చలేదు. అదొక్కటే ఇదైందనమాట. మిగతాదన్నీ పర్ఫెక్ట్గా ఉంది. మీకు గొర్రెలు కావాలంటే మన స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, నెంబర్కి కాల్ చేయండి. గొర్రెలు అయితే ఇంకా ఉన్నాయండి, అందుబాటులో ఉన్నాయి.